హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సైద్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 5000 రూపీస్ నోట్ గురించి మాట్లాడుతున్నాము. సో చాలామంది లైక్ చేయడం లేదు, ప్లీజ్ లైక్ చేయండి. సో మనం ఇంకా వీడియోలోకి వెళ్ళినట్టయితే కనుక 1954కి చెందిన ఈ 5000 రూపీస్ నోటు మన ఇండియా ఆర్బీఐ ఇష్యూ చేసింది ఇది. సో ఒకసారి మనం నోట్ని అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మిడిల్లో వచ్చేసి మనకు గేట్ వే ఆఫ్ ఇండియా, ఇండియా గేట్ కాదండి, ఇది గేట్ వే ఆఫ్ ఇండియా, బాంబేలో ఉంటుంది ఇది. సో దాని యొక్క పిక్చర్ అంటే చాలా ఓల్డ్ ఇమేజ్, ఇప్పటికీ అప్పటికి చాలా చేంజ్ అయింది. సో అలాగే రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మన ఇండియన్ లాంగ్వేజెస్. సో ప్లస్ మనకు మెయిన్ చూసుకోవాల్సింది ఇందులో ఏమంటే కనుక మన ఇండియాలో అన్నిటికంటే ఫస్ట్ హిందీ, తర్వాత తెలుగు అనేది చాలా ఇంపార్టెంట్ లాంగ్వేజెస్. అంటే నన్ను అడిగితే తెలుగు ప్లస్ తమిళ్, ఈ మూడు అనేటివి ఎక్కువ టార్గెటెడ్ లాంగ్వేజెస్, అంటే కన్నా ఎక్కువ నోటెడ్ ఇవన్నీ ఉండను లాంగ్వేజెస్ ఇవి. సో అది. సో అలాగే మిడిల్లో కింద చూసుకున్నట్టయితే మనకు గేట్వే ఆఫ్ ఇండియా కింద ఆర్బీఐ లోగో ఇవ్వడం జరిగింది. అలాగే లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే 5000 రూపీస్, అలాగే వచ్చేసి వాటర్ మార్క్ విండో ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే 5000 రూపీస్ అని, అలాగే మనకు రైట్ సైడ్ వాటర్ మార్క్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మన 3 లైన్ సింబల్, సీరియల్ నెంబర్, గవర్నర్ గారి సిగ్నేచర్, ఇవన్నీ ఇవ్వడం జరిగింది. సో అలాగే మనకు ఇందులోనే ఫస్ట్ దీని వాల్యూ చెప్తాను. దీని వాల్యూ చూసుకున్నట్టయితే మనకు 4000 ఉంటుంది. 4000 ప్లస్ దాని కండిషన్ బట్టి తగ్గచ్చు, ప్లస్ పెరగచ్చు. ఇంకొకటి ఏమంటే కనుక ఇందులోనే మనకు 1957 నుంచి 1962కి చెందిన ఇంకొక నోట్ ఉంది. అంటే 5000 రూపీస్ వాల్యూలోనే ఆ నోట్కి ఈ నోట్కి వచ్చేసి మనకు అసలు ఎటువంటి చేంజెస్ అనేవి ఏముండవు. జస్ట్ వచ్చేసి మనకు ఆ ఇయర్లో ఇలా మెన్షన్ చేయడం జరిగింది, జస్ట్ అంతే. కొన్ని చిన్న చిన్న మైనర్ చేంజెస్ అవి చేసి యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగానే ఇవ్వడం జరిగింది పిక్చరు. మీరు ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను కదా, ఆ విధంగానే ఉంటుంది. ఇంకోటి చిన్న మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ప్రీవియస్ నోట్కి దీనికి వచ్చేసి మిడిల్లో మనకు ఢిల్లీ అని ప్రీవియస్ నోట్ అంటే 1954కి ఉంది, ఇందులో వచ్చేసి బాంబే అని ఉంది. సో దట్స్ ఆల్. అంతకుమించి ఎక్కువ చేంజెస్ అనేవి ఏమీ లేవు. ఎందుకంటే కన్నా ఎక్కువ లెంత్ అవుతుంది వీడియో, నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేశానంటే కన్నా. సో యాజ్ ఇట్ ఈజ్ మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు గేట్వే ఆఫ్ ఇండియా, బాంబే అని, ఇవన్నీ లాంగ్వేజెస్ అవన్నీ ఉంది. సో అలాగే మనం బ్యాక్ సైడ్ చూసుకున్నా కానీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. ఆ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు బాంబే, ఇక్కడ నేను చెప్పేది అది ఒక్కటి చేంజ్ అయింది. సో అది ఫ్రెండ్స్. సో దీని వాల్యూ చూసుకున్నట్టయితే మనకు 3000 to 3500 వరకు దీని వాల్యూ ఉంటుంది. సో ఎవరి దగ్గర ఉందంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. సో మీకు ఎటువంటి వీడియోస్ ఏమైనా కావాలంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి, నేను ప్రతిదానికి రెస్పాండ్ అవుతాను. సో అది ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. ఈ వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.